హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం ఫ్రూట్స్ కస్టర్డ్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన ఒక మ్యాంగో, బనానా, యాపిల్, గ్రీన్ గ్రేప్స్ అయితే తీసుకున్నాం. ఒక కివీ అయితే తీసుకున్నాం. ఫస్ట్ మనం బౌల్లో ఒక గ్లాస్ పాలు అనేది చిక్కగా ఉన్నాయి పాలు అనేది తీసుకోవాలి. ఈ పాలలోనే కొద్దిగా హాఫ్ టీ గ్లాస్ పాలు విడిగా అయితే తీసుకుంటున్నాను. ఈ పాలలో నేనైతే 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసేసి లంప్స్ లేకుండా మనం చక్కగా కలుపుకోవాలి. దీంట్లో ఈలోపు మనం ఈ పాలు ఏదైతే నేను పెద్ద గ్లాస్ తీసుకున్నానండి పాలు, ఆ గ్లాస్ పాలు తీసేసుకొని చక్కగా వేడి చేసేస్తున్నాను. అంటే 500 ml ఆఫ్ పాలు అయితే తీసుకుని అది వేడైతే చేస్తున్నాను. ఈలోపు ఇది లంప్స్ లేకుండా మనం చక్కగా కలుపుకోవాలి. ఇది వేడైన పాలల్లో మనం ఈ ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో ఈ కస్టర్డ్ దీన్ని కలిపేసి వెంటనే కలిపేయాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి. ఈలోపు మ్యాంగో, యాపిల్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అండ్ కివీ అయితే నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా, గ్రేప్స్ అయితే 2 పార్ట్స్గా కట్ చేసేసుకున్నా. ఈలోపు ఈ కస్టర్డ్ అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ ఒక బౌల్లో తీసేసుకుని, సర్వింగ్ బౌల్లో, అండ్ ఈ యాపిల్ తోలైతే తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని దీంట్లో వేసేసి, అండ్ ఈ మ్యాంగో ఈ కస్టర్డ్కి ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అయ్యిద్ది. నాకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈలోపు గ్రేప్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాక ఈ గ్రేప్స్ కూడా నేనైతే ఒక గ్రేప్లో 4 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత బనానా కూడా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఏం మిగిలింది, కివీ యాడ్ చేసే ముందు ఇవి కలిపేసుకుని, కివీ అయితే నేనైతే పీల్ ఆఫ్ చేసి రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇవి జస్ట్ ఇలా కలిపేసిన తర్వాత ఈ కస్టర్డ్, ఈ ఫ్రూట్స్, నేనైతే కస్టర్డ్ అనేది వెనీలా ఫ్లేవర్ అయితే యూస్ చేస్తున్నా. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ నాకు వెనీలా ఫ్లేవర్ అండ్ విత్ మ్యాంగో యాడ్ చేస్తే చాలా నచ్చింది. దాని తర్వాత కివీ ముక్కలు అనేది దీని మీద పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం. ఈ సర్వ్ చేసుకునే ముందు నేనైతే హనీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. షుగర్ అనేది నేను అవాయిడ్ చేస్తాను కాబట్టి హనీ అయితే నేను యాడ్ చేసుకొని తినేస్తాను. అదే షుగర్ పేషెంట్ అయితే, డయాబెటిక్ వాళ్ళు షుగర్ ఫ్రీ సర్వ్ చేసే ముందు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇన్ కేస్ ఈ రెండు లేకపోతే షుగర్ అనేది ఈ పాలు మరిగిచ్చేటప్పుడే పాలల్లోనే షుగర్ వేసేసుకొని కస్టర్డ్ వేసేసుకొని కలిపేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఈ 3 టేస్ట్ మీకు ఏ టేస్ట్ నచ్చుతో ఆ టేస్ట్ ప్రకారంగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.